తెచ్చారు కదా, సో ఇప్పుడు ఎలా ఉంది, హెల్త్ కూడా ఎలా ఉంది, అలాగే ఏమన్నారు మీ డాడీ మీతో? మా డాడీ హెల్త్ అయితే బాగుంది, రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి ఇంకో 3 months, అప్పుడు ఇంకా బెటర్ అవుతుంది కంపేర్ టు పాస్ట్ కన్నా. రీతు గారితో ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? సారీ ఇంటరాక్షన్. అఫ్ కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. బాండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి మాట. అంటే మన ఫ్రెండ్స్తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్కి పట్టించుకోం, కొంతమంది ఉంటారు అంటే ముందు ఒకలా వెనకాల ఒకలాగా. సో అలాంటి వాళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం, కానీ జెన్యున్గా ఉండేవాళ్ళు మన లైఫ్లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. ఓకే, ఉన్నారు మంచిగా ఆడిరు కదా, రీతు వెళ్ళిపోయిన తర్వాత ఎనర్జీ తగ్గినట్టు అనిపించింది నాకు. అలా ఏం లేదు. మేము ఫస్ట్ ఎవరిని మీట్ అయ్యారు? మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత? చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నేను బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మాట్లాడారు, అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో ఉండాలి అండ్ అందరి లైఫ్లో ఉండాలి, ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఫుడ్ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసం. సో అది నాకు ఈ ఇయర్ చాలా లాస్ట్ 2025లో చాలా కలిసి వచ్చింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. హౌస్లో ఉన్నప్పుడు